అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన టీవీ మన సంగీత లహరి. సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం మన టీవీ సగర్వంగా సమర్పిస్తోంది మన సంగీత లహరి. సంగీతం విశ్వజనీనం. అటువంటి సంగీతాన్ని లైవ్ ఆర్కెస్ట్రాతో మీ అందరికీ అందించాలనే తపనతో మన టీవీ రూపొందించిన కార్యక్రమమే మన సంగీత లహరి. ప్రతి గురువారం సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు మీ అందరినీ ఓల్డ్ మెలోడీస్ అండ్ డివోషనల్ సాంగ్స్ అలరించడానికి మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు మనతో ఉన్నారు అనితా కృష్ణ గారు అండ్ వారి బృందం. సో వారందరికీ స్వాగతం పలికేస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, అనితా కృష్ణ గారు, ఒకసారి మీ బృందం గురించి మాకు మా ప్రేక్షకులకి ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా? ఇవాళ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ మంచి మ్యూజిషియన్స్ ఇక్కడ న్యూజెర్సీ వాళ్ళు న్యూయార్క్ నుంచి వచ్చారు. న్యూజెర్సీ నుంచి కీబోర్డ్ కవిత, ఎలక్ట్రానిక్ డ్రమ్ మీద సందీప్, రాజీవ్ గారు వోకల్స్, భువన ఆన్ వీణా, సుభాష్ గారు ఆన్ తబలా అండ్ క్లెమెంట్ ఆన్ గిటార్. వాళ్ళిద్దరు న్యూయార్క్ నుంచి వచ్చారండి. హోప్ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ టుడే. థ్యాంక్స్ అనిత గారు. సో అందరు చూస్తున్నారు కదండి, ఈరోజు మన కార్యక్రమాన్ని ఒక చక్కటి అద్భుతమైన పాటతో మొదలు పెడదాము. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సృష్టి అయినటువంటి స్వాతి కిరణం చిత్రం నుంచి ఆనతి నీయర హర. సంగీతం కెవి మహదేవన్ గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గానం వాణి జయరామ్ గారు. ఇప్పుడు అనిత గారు మనకు వారి గాత్రంలో పాడి వినిపిస్తారు.
సమా పని సగని సమాని మా పద మస గమ పంప మమ పంపి మమ గస గమ పని గ మ పని సమా పని సగని సపాని మా పద మస గమ పంప గమ పంపి మమ గస అనిత గారు, ఇంత కష్టమైన సాంగ్ని అసలు ఎంత అలవోకగా పాడేశారో మీరైతే. నాకైతే అమృతం లాగా ఉంది పాట. ఇదేం రాగం చెప్పండి? అమృత వర్షిణి అంటే రాగం పేరు అమృత వర్షిణి. ఈ రాగం కొన్న స్పెషాలిటీ ఏంటంటే అమృత వర్షిణి పాడితే వర్షం పడుతుంది. ఇవాళ వర్షం పడింది కదా. అవును, నిజమే అనిత గారు. పాడుతున్నారని ముందే తెలిసినట్టు, అందుకని వర్షం పడింది. కానీ ఈ పాట నాకు ఎక్కడో చాలా విన్నట్టుందండి. ఎందుకంటే మీరు పాడింది కాదు, అది ఎక్కడో పాత ఇప్పుడు ఇది క్లాసికల్ స్టైల్ ఉంది. ఇళయరాజా గారు ఒక సూపర్ డూపర్ హిట్ చేశారండి ఇదే రాగంలో. కానీ అందరికీ తెలిసిన పాటే. పాడండి. ఒకటైను ఇరుచూపునే కురిసేను విరిజల్లునే ఒకటైను ఇరుచూపునే అనుబంధాలు విరిసేను అన్నీరు చినికేను శృంగారము
వర్షన్గా చేశారు ఇదే రాగం. ఇళయరాజా గారు చాలా చాలా బాగుందండి. సో ఈ 2 సాంగ్స్ ఫస్ట్ ఆనతినీయర అండ్ కురిసేని విరిజల్లే అమృతవర్షిణి. ఓకే, సో సంగీతానికి ప్రకృతిని సైతం పరవశింపజేసే శక్తి ఉందంటారు. సో ఈ రాగంతో పాడితే వర్షాలు కూడా పడతాయి అంటారు. సో చాలా మంచి సాంగ్ అండి. ఆనతినీయర హర సాంగ్ కూడా అసలు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి ఆవిష్కరణ అది. ఆయన రూపొందించిన అద్భుత కళాఖండాలు అదొకటని చెప్పుకోవచ్చు. అంటే గురు శిష్యుల సంబంధం మీద తీసిన చిత్రం అది. అంటే ఆ సంబంధంలో జెలసీ లాంటి ఫీలింగ్స్ వస్తే ఎటువంటి అనర్థాలు జరుగుతాయనే కాన్సెప్ట్తో తీసిన సినిమా. వాణి జయరామ్ గారు కూడా చాలా చక్కగా ఆ బాబు టోన్కి సరిపడేలాగా టోన్ని మార్చి పాడారనమాట. వారికి ఈ పాటకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు కేవి మహాదేవన్ గారికి కూడా చాలా బాగా పాడారండి. ఈ కురిసేని విరిజల్లులే కూడా ఇళయరాజా గారు, వేటూరి సుందరరామూర్తి గారి రచన, వాణి జయరామ్ గారు పాడారు. పక్కవాద్యం చాలా ఇంపార్టెంట్ అండి ఆ సాంగ్ కి. అవునండి, చాలా బాగా వాయించారు మీరు అందరూ. ఫ్రమ్ న్యూయార్క్ అండి. చాలా ఇట్స్ ఎ వెరీ సార్ట్ ఆఫ్టర్ తబలిస్ట్, మృదంగిస్ట్, చాలా పర్కషన్ మొత్తం బాగా హ్యాండిల్ చేస్తారు. జేసస్ గారు వచ్చినప్పుడు పిలుస్తారు ఆయననే. వెరీ నైస్ అండి. చిత్ర గారు యూఎస్ టూర్కి వచ్చినప్పుడు షీ ఆల్వేస్ ప్రిఫర్ సుభాష్ గారు. ఎక్సలెంట్ స్పెషాలిటీ అండి. అసలు ఇప్పుడు మీరు పాడుతుంటే మేము చూస్తున్నాం, అసలు ఆయన ఎంత ప్రొఫెషనల్గా అంటే దాని వాయిద్యాన్ని వాయిస్తున్నారంటే మాకు అర్థమైపోతుంది. ఎందుకు యేసుదాస్ గారు, చిత్ర గారు ఆయన్నే ఎందుకు కోరుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అర్థం అవుతుంది. ఆల్వేస్ ప్లస్ పాయింట్ అండి. అవును, అలాంటి మంచి ఆర్టిస్ట్ దొరకడం ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ సింగర్స్. వెరీ నైస్. సుభాష్ గారు, భువన గారు ఒకసారి మీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తారా? మీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? I'm Bhuvana Kannan from Plainsboro, New Jersey. I've been learning Veena since I was very young, at the age of 11, from my gurus Srimati Subhadra Ramathurai, and then Alamelu Mami advanced lessons, and Thiruvarur Balasubramaniam advanced lessons. And I've been continuing to listening to other stalwarts and trying to learn from everybody. And it's a continuous process. We learn throughout our life until our last breath, I think. And thank you, Anita and Mana TV, for giving us an opportunity to It's play. our pleasure. This is my first time accompanying a movie song, so this on stage live. Okay. చాలా చాలా బాగా వాయించారు మీరు. చాలా చాలా క్లెమెంట్ గారు on guitar. Clement is a very famous guitarist from New York, and he has accompanied many stalwarts like Chitra Garu and lot of playback singers from Kerala, and he's a very accomplished artist, and I'm very happy that he is able to accompany us today. Clement. And next, Sandeep on. Hello. Yeah, you can introduce yourself. Introduce yourself. I'm Sandeep and I'm from New Jersey. I've been learning Carnatic vocal as well as Mridangam. I'm still learning Mridangam from Nandakumar sir. And I do go with different groups here in New Jersey and still continuing the passion of music. Thank you so much for having me here. Thank you so much, Sandeep. Yeah, Kavita. In short notice, you say accepted hi to this. our viewers. Namaskara, Mana TV viewers. This is my hat-trick show for Mana TV, Mana Sangeeta Lahari, 3 in a row. Very much happy, as much as you are all enjoying. I'm also very much eagerly experimenting music here with other stalwarts sitting here. Thank you so much, Anita Garu and Mana TV and the entire team here. Very pleasure to work with all musicians here, lovely musicians. I'm also, like you all, enjoying music here lively in the studio here while you're watching on TV. Yeah. Thank you so much. Keep enjoying. Thanks, Kavita garu. Nice to have you here. ప్రశాంత్ గారు, చెప్పండి. లాస్ట్ ఎపిసోడ్లో విర్జీనియా నుంచి వేణు గారు ఒక సాంగ్ అడిగారు. ఓకే, మేబీ ఐ డోంట్ నో ఇఫ్ హీస్ వాచింగ్ టుడే. I want to sing this song for him. Last episode we couldn't sing this song. So Venu garu, if you are watching, this song is for you andi. అంతకంటే ముందు ఒక కాల్ తీసుకొని మనం కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు మన టీవీ మన సంగీత లహరి. ఎవరండి మాట్లాడుతున్నారు? హలో, నా పేరు సత్య, నేను లూయివిల్ నుంచి కాల్ చేస్తున్నాను. హాయ్ అండి, నమస్కారం. హలో సత్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా ఉంది. టోరీ యాంకర్ గారు మాకు ఈరోజు ఫోన్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మాట్లాడండి సత్య గారు.
హాయ్ అండి అనిత కృష్ణ గారు. హౌ ఆర్ యు మా వాయిస్ ఇస్ సో స్వీట్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అనిత కృష్ణ గారు. ఓ మై గాడ్, అసలు ఆనతనీయరా స్టార్ట్ చేస్తే ఆలాపన, ఓ మై గాడ్, అలా నేను చూస్తూ ఉండిపోయాను అసలు. చాలా థ్యాంక్స్ అమ్మా, ఒకే మీరందరూ ఇచ్చిన song ఎంకరేజ్మెంట్. అసలు. ఆ సాంగ్ అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు లైన్ కనెక్ట్ అయిన తర్వాత కురిసేను విరిజల్లులే ఆ పాట కూడా కొంచెం విన్నాను. ఐ థాట్ రెండు పాటలు నాకు ముందర విన్నప్పుడు ఒకటే రాగమేమో అనిపించింది అంతకు ముందు. మేబీ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒకటే రాగం అని అన్నారు కదా. ఒకటే రాగంలో ఇద్దరు 2 సాంగ్స్ ఒకటే రాగం, కానీ డిఫరెంట్ స్టైల్ సత్య. వన్ ఇస్ ఇన్ క్లాసికల్ స్టైల్, ఇది కురిసేను విరిజల్లో ఒక వెస్టర్న్ స్టైల్. బట్ అది వాణి జయరామ్ గారు చరణంలో లాస్ట్ లో అనేది, ఓ మై గాడ్, అది ఎంత కష్టం, చాలా కష్టమైన ఆలాపు. ఓ మై గాడ్, అసలు పాడండి సత్య గారు. ఓ మై గాడ్, నాకు రాదు. మీరు చాలా బాగా పాడతారు. ఐ హావ్ హర్డ్ యువర్ సాంగ్స్ అండ్ యూ హ్యాడ్ టు కమ్ టు అవర్ ఎపిసోడ్ వన్స్ అండ్ సింగ్. ఈ సాంగ్స్ లో ఎక్కడ ఎంత కష్టం ఉంటుందో అనేది సింగర్స్ కి బాగా తెలుస్తుంది అనుకుంటా. చాలా బాగా పాడుతుంది. అదే అందుకే సత్య గారు కూడా చెప్తున్నారు ఎక్కడ ఎలా ఉంటుందో. హూ సింగ్స్ రియల్లీ వెల్. అయ్యో, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. సత్య గారు, మా కోసం మీరు మాకు ఫ్యూ లైన్స్ పాడి వినిపించాలి. షూర్, తప్పకుండా ట్రై చేస్తాను. ఒక పాట నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఒక రాధాకృష్ణ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట. రామ సీత అంటే ప్రేమ ప్రేమ, రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ, మనసే మనిషై ఎదిగే ప్రేమ, ప్రేమే కాదా కదసుమా. రామ సీత అంటే ప్రేమ ప్రేమ, రాధా కృష్ణ అంటే ప్రేమ ప్రేమ. సత్య గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి రాధాకృష్ణ గారు. ఆయన ఇచ్చిన అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కదా. అవునండి, అందంగాలేనా అసలే బాలేనా నీడు కాననా, అలసైపోయానా అసలే నీ కానా, పొమ్మనా అందంగాలేనా అసలే బాలేనా ఈడు జోడు కాననా. వావ్, ఈ పాట చాలా టఫ్ కంపోజిషన్ కూడా కదా అండి అనిత గారు. చాలా టఫ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు చాలా ఇష్టము, నాకు చాలా రెస్పెక్ట్ కూడా వాయించే వాళ్ళంటే. సత్య గారు, నేను ఒక నిజం చెప్పనా, అసలు we didn't practice once, we are just meeting here అండి. It is just a casual jamming session. వాళ్ళందరూ హోంవర్క్ చేస్తారు, వీల్ కమ్ టు ద స్టూడియో అండ్ వీల్ ప్లే లైక్ దట్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. సత్య గారు, మెయిన్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ మధ్య లైవ్ మ్యూజిక్ అనేది చాలా తగ్గిపోతుందండి. అన్నీ అది ప్రమోట్ కూడా చేద్దామని, సో అందుకని యాక్చువల్లీ ఏమైనా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఉన్నప్పుడు ఈయన తబలా మీద మృదంగం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఈయన అలానే వీణ అద్భుతంగా వాయిస్తున్నారు. కర్ణాటిక్ ఈస్ ప్లేయింగ్ ఆన్ గిటార్. అలానే కవిత గారు గురించి చెప్పక్కర్లేదు. లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఐ థింక్ షీ వాస్ డూయింగ్ ఫెంటాస్టిక్. సో అండ్ సందీప్. సో ఐ థింక్ ఇట్స్ ప్రమోటింగ్ దట్ ఆల్సో. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. లక్కీలీ నాకు ఈ ఎపిసోడ్, ఇంత బ్యూటిఫుల్ ఎపిసోడ్ కి నాకు లైన్ కలిసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మాట యాక్చువల్ గా. థ్యాంక్ యూ సత్య, వి ఆర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ యువర్ కాల్ టుడే. సత్య గారు అండ్ వ్యూయర్స్, మీ అందరికి తెలియని విషయం ఏంటంటే రాజు గారు తప్పితే ఇక్కడ ఎవరు తెలుగు వారు కాదనమాట. కానీ ఆ తెలుగు సాంగ్స్ కి బాగా వారి నేర్చుకొని తెలుగు రాయటం కూడా వచ్చు కదా ఆవిడకి. అవును, నేర్చుకొని మరి పాడుతున్నారు. అవును, న్యూజెర్సీ చిత్రగా. థ్యాంక్ యూ సో మచ్.
చాలా థ్యాంక్స్. బోలెడ్ సాంగ్స్ మేము వింటాము. ఓకే అండి. సత్య గారు చాలా థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు కూడా చాలా చక్కగా పాడారు. మాకు కూడా మీ వాయిస్ అంటే చాలా ఇష్టము. కీప్ వాచింగ్ మన టీవీ. థ్యాంక్స్ అండి. బాయ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో 2 weeks బ్యాక్ వేణుగారు రిక్వెస్ట్ చేసిన సాంగ్ భారతీ రాజా గారు తీసిన చిత్రం సీతాకోక చిలుక చిత్రం నుంచి అలలు కలలు ఎగసి ఎగసి. సంగీతం ఇళయరాజా గారు, రచన వేటూరి సుందరరామూర్తి, పాడిన వారు వాణి జయరాం అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇళయరాజా గారే పాడారు. ఇళయరాజా. ఓకే అండి. వేణు గారు మీకోసం థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ సాంగ్ అండి. సాగ మా పని సా సాని పా మా గ సా మమ ప ప ప ప గ మ ప గ మ గ సా ని ని సా స స గ గ సా స స ని స గ గ మ మ ప సా స ని ని ప ప మ మ గ గ సా స ని సా. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సలసి ధోని. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సలసి ధోని. పగలూరే ఒరిసి మెరిసి సంధ్యారాగంలో కృష్ణ గారు అసలు ఎంత అందమైన పాట ఇది అసలు. కరెక్ట్. అలా అప్పుడు ఆయన అడిగినప్పుడే ఐ హ్యాడ్ మేడ్ ఎ నోట్ వి హావ్ టు సింగ్ దిస్ సాంగ్ అని. అందరూ సీతాకోక చిలుకంజి అన్ని వేరే సాంగ్స్ ఉన్నాయి కదా, అన్ని పాడతారు. మిన్నటి సూర్యుడు అండ్ అదర్ సాంగ్స్ తెలిసి ఇది ఎవరు పాడరు. థ్యాంక్స్ వేణు గారు, మీరు ఈ సాంగ్ రిమైండ్ దిస్ సాంగ్. వేణుగారు చాలా థ్యాంక్స్ అండి. మీరు చూస్తున్నారు అనుకుంటున్నాము, చాలా చక్కటి పాట అడిగారు. అలాగే భారతీ రాజా గారు అప్పట్లో తీసిన ఈ సినిమా యాక్చువల్గా చాలా యంగ్ ఆర్టిస్ట్స్ పెట్టుకొని తీశారు ఆయన, కొత్త హీరోయిన్స్ తోటి. స్టిల్ ఆ మూవీకి ఎంత పెద్ద హిట్ అయిందంటే ఇట్ వాజ్ ఎ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ దట్ వన్ నంది అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్.
సో ఒక ట్రెండ్ సెటర్ అని కూడా చెప్పొచ్చు ఆ మూవీ. చాలా మంచి మూవీ. ప్రశాంత్ గారు, ఇది రాగం శుద్ధ ధన్యాసి అండి. ఓకే. ఈ రాగం పేరు శుద్ధ ధన్యాసి. ఓకే. ఈ రాగంలో రాజాగారు, ఇళయరాజా గారు ఈ మధ్య రీసెంట్గా ఒక సాంగ్ చేశారు. మా కోసం పాడి వినిపించండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాగ బ్రహ్మానికి దేవిగాక మా జీవనమేక పావనమౌగాక శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలియుగాక ఈ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సూపర్ సాంగ్ అనిత గారు. ఇదైతే అసలు అంత అద్భుతమైన పాట అంటే అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్. చాలా అందమైన పాట మా కోసం పాడి వినిపించారు. ఇంకొక సాంగ్ చెప్పినా మీకు? చెప్పండి. మీరు ఈరోజు ఫ్యూ లైన్స్ తోటే సరిపెట్టేశారు. మాకు కమింగ్ ఎపిసోడ్స్ లో ఈ పాట పూర్తిగా కావాలి. పూర్తిగా పాడతామండి. ఇంకొక సాంగ్ ఏంటండి ఇదే రాగంలో? ఇంకా సాంగ్ రజీ గారు క్లూ ఇవ్వండి. అభినందనలో ఇదే రాగం కదా? మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో 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 ఎవరితో ఎందుకో మంచు కురిసే వేళలో. వెరీ నైస్ అండి. మంచి మెలోడీస్ పాడి వినిపించారు. ఇప్పుడు రాజీవ్ గారు మన కోసం ఒక మంచి ఎవర్ గ్రీన్ డివోషనల్ సాంగ్, నటరత్న ఎన్టీఆర్ గారు, జమున గారు నటించిన రాము చిత్రం నుంచి రారా కృష్ణయ్య. సంగీతం ఆర్ గోవర్ధనం గారు, పాడింది ఘంటసాల గారు. సో ఇప్పుడు రాజీవ్ గారు మనకు పాడి వినిపించబోతారు. విని ఎంజాయ్ చేయండి. దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా.
పలికించే బృందావనం మోహునికి జ్ఞానముసగే బృందావనం మోగవాణి పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య. రాజీవ్ గారు మీరంత ఆర్తిగా పాడితే ఆ కృష్ణుడు తప్పకుండా వచ్చేస్తారు ఇక్కడికి. చాలా చక్కగా పాడారు. అదొకటి ఈ పాట మంచి ఎమోషనల్ టచ్ ఉన్న డివోషనల్ సాంగ్ అండి. ఇది చాలా చక్కటి పాట ఇది. చిన్నప్పుడు వినాయక చవితి అప్పుడు ఎప్పుడు ఈ పాట ఒకటి డెఫినెట్గా ఈ 9 రోజుల్లో ఈ పాట ఎప్పుడు వచ్చేదండి. ఓకే, సో మీకు అలా గుర్తుండిపోయింది ఈ పాట ఎలాగైనా పాడాలని. ఓకే ఓకే, వెరీ నైస్ అండి. సో సుభాష్ గారు, యా యా ఒకసారి మీ మ్యూజికల్ జర్నీ, లైక్ మీ యేసుదాస్ గారితో మీరు వర్క్ చేశారని విన్నాం కదా, సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒకసారి మాతోటి మా వ్యూవర్స్ తోటి. Yeah, he has been playing 35 years. 35 years. Yes. So, how was his experience working with Yesudas sir? His experience and memories working with Yesudas sir. Memories. Great experience, right, Subash? It's a big blessing, Andi. Yeah, yeah. ఆయనతో it's not a అవును, అసలు ఎవరికో కొంతమందికి దక్కుతుంది అదృష్టం. అనితా కృష్ణ గారు లాంటి వారికి, సుభాష్ గారు లాంటి వారికి, క్లెమెంట్ లాంటి వారికి వాయిస్ ఘటం. ఓకే 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 ఓకే. భువన గారు, మీరు అంటే వీణ కాకుండా వోకల్స్ అలా నేర్చుకున్నారా? వీణ వీణ ఫార్చునేట్లీ ఐ డోంట్ హావ్ ఎ గ్రేట్ వాయిస్ టు సింగ్. విష్ ఐ గెట్. మీరు కూడా చాలా చక్కగా వాయిస్తున్నారండి. వీణ డివైన్ ఇన్స్ట్రుమెంట్, అది చాలా అందంగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు. యా యా. సో ఇప్పుడు మరో మన నెక్స్ట్ సాంగ్ జమీందార్ గారి చిత్రం నుంచి మ్రోగింది వీణ. ఇది సంగీతం జీకే వెంకటేష్ గారు చేశారండి, అలాగే రచన దాశరథి గారు, పాడింది సుశీలమ్మ గారు. ఇప్పుడు మనం అనితా కృష్ణ గారి గాత్రంలో వినేద్దాం. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో అనురాగమై సాగిందిలే. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో అనురాగమై
సిరిమల్లెపూ కురిపించిన నెలరాజు వీచింది గంధం నెలరాజు వీచింది గంధం ఆనందమే మరి మరి ఆనందమే మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో ఆదివ్య రాగం అనురాగమై సాగిందిలే మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో ఆదివ్య రాగం అనురాగమై అద్భుతంగా ఉంది కదా ఈ రాగం, యమునా చాలా కళ్యాణి కదా. చాలా అందమైన పాట అనిత గారు చాలా బాగా పాడారు. యాక్చువల్గా ఇది జీకే వెంకటేష్ గారు కంపోజ్ చేసిన సాంగ్. ఆయన కొన్ని వీణ సాంగ్స్ కంపోజ్ చేసినా కూడా ఇది బాగా గుర్తుండిపోయే పాట. అదొకటి, ఇలాంటి సాంగ్స్ని ట్యాండమ్ సాంగ్స్ అని కూడా అంటారండి. ఎందుకంటే ఇదే సాంగ్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే సుశీలమ్మ గారు ఈ మూవీలో వేరువేరు సందర్భాల్లో పాడారనమాట. చాలా చక్కటి పాట. థ్యాంక్స్ వన్స్ అగైన్ అనిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ సాంగ్ సువర్ణ. ఓకే, సో మన నెక్స్ట్ సాంగ్ సువర్ణ సుందరి చిత్రం నుంచి హాయి హాయిగా ఆమని సాగే. చాలా మంచి పాట, మెలోడియస్ పాట, కష్టమైన పాట కూడా. సో విని ఎంజాయ్ చేయండి. సో ఇది సంగీతం హాయి హాయిగా ఆమని సాగే. సంగీతం కూర్చున్న వారు ఆదినారాయణరావు గారు అండి. సముద్రాల గారి రచన, జిక్కి ఘంటసాల గారు పాడారు. ఇప్పుడు మనకి రాజీవ్ గారు అండ్ అనిత కృష్ణ గారు పాడబోతుంది సార్. ఓకే, ఆ
అసలు మీరు పాడుతుంటే మాకు కూడా ఆ లిరిక్స్ లానే ఉయ్యాల్లో ఊగిపోతున్నట్టుంది అనమాట. చాలా చక్కగా పాడారు. అదొకటి, ఈ సాంగ్ ఆదినారాయణరావు గారు చాలా బాగా కంపోజ్ చేశారు. ఒక రాగం మీద బేస్ చేసుకుని ఆయన కంపోజ్ చేయలేదండి, 4-5 రాగాలు కలిపి కూర్చారనమాట. అందుకని ఆయనకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది. సో అందుకనే అనుకుంటా దీనికి రాగమాలిక అని పేరు కూడా ఉంది కదా. వెరీ నైస్. ఇదే సాంగ్ హిందీలో కూడా ఉందండి. అవునా, ఏ పాట అండి? ఈ పాటని కుహు బోలే కోయలియా, కుహు కుహు బోలే కోయలియా, కుంజ కుంజమే మలరేడులే మధురములే, కుహు కుహు బోలే కోయలియా. హిందీలో లతా మంగేష్కర్ గారు, ఓకే, రఫీ గారు పాడారు. వెరీ నైస్, చాలా బాగుందండి. వెరీ నైస్ సాంగ్. ఏదైనా కాంపిటీషన్లో విన్ అవ్వాలంటే ఈ పాట పాడాలి. ఓకే, అంత కష్టమైన పాట అనమాట. ఎందుకంటే 4 రాగాలు అంత చేంజ్ అవుతుంటుంది కదా. అవును, చాలా కష్టం. అసలు వింటుంటేనే అంత కష్టంగా ఉంది అనిపిస్తుంది, పాడుతుంటే ఇంకెలా ఉంటుందో మరి. చాలా ప్రాక్టీస్ అవసరం అనుకుంటా కదా. వెరీ నైస్ అనిత గారు. అంటే అన్ని సాంగ్స్ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి వాటిని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారంటే చాలా బాగుంది. ఆర్కెస్ట్రా కూడా అవునండి, వారి కోఆర్డినేషన్ లేకపోతే అసలు ముందుకు సపోర్ట్ కదా. అవునవును. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకొని మనం కంటిన్యూ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు మన టీవీ మన సంగీత లహరి. నమస్కారం అండి, నా పేరు దాము గీతల అండి. దాము గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి, చాలా బాగుందండి సంగీత లహరి. థ్యాంక్స్ అండి దాము గారు, మీరు కాల్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మాట్లాడండి. సప్త స్వరాలాగా సరిగమ పదనిస్తా 7 కదా, సరిగమ పదనిస్తా 7. అవును, ఈ 7 ఆర్టిస్టులు 7 ఆర్టిస్టులు ఫేస్ స్టేజ్ మీద ఉన్నారండి. అవునండి, 7 మంది ఉన్నారు. అది వెరీ రేరు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రీధర్ గారికి, వాళ్ళ గురువుకి, రాజీవ్ గారికి, మా చెప్తూ చాలా థ్యాంక్స్ అండి. మీ అబ్జర్వేషన్ చాలా బాగుంది, కరెక్ట్ గా చెప్పేశారు. సరిగమల్లో సప్త స్వరాల లాగా. ప్రశాంత్ గారు, నేను తెలుగు I learned tabla. I'm watching. He's a professional. I never seen like, oh my God. I know, of course, just body, but very talented. All people are professionals. I'm sure. I think they have to keep it, and not only in this time. At least 2-3 episodes మీరు రావాలా. తప్పకుండా వస్తామండి. మా అదృష్టం అండి. యాక్చువల్లీ మీ మ్యూజిషియన్స్ ఎస్పెషల్లీ చాలా అద్భుతంగా వాయిస్తున్నారు. దాము గారు, నేను ఒక నిజం చెప్పాలంటే నేను ఇంత తెలుగు సాంగ్స్ పాడతా అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ దాము గారు అండి. చాలా థ్యాంక్స్ దాము గారు. మీ వల్ల మేము అనితా కృష్ణ లాంటి సింగర్ ని మేము కలుసుకోగలుగుతున్నాము. మాకందరికి పరిచయం కూడా ఏర్పడుతుంది. ఒక్క తెలుగు, ఒక రాజీవ్ గారు తెలుగు అన్నారు కానీ తెలుగు అక్కర్లేదండి. మన మ్యూజిక్ ఇస్ డివైన్. యు డోంట్ నీడ్ ఎనీ లాంగ్వేజ్. ఎనీబడీ కెన్ సింగ్ ఎనీ లాంగ్వేజ్. అవును. సో ఎస్పెషల్లీ దట్ కీబోర్డ్ ఐ కెనాట్ బిలీవ్. Last time కూడా చేశారు. Now suppose Vienna is also included, and also tabla. I'm sure so much, I'm so happy for this today concert. Definitely please keep on going on. Thank you very much అండి. Thank you దాము గారు. Thank you for your encouragement అండి దాము గారు. చాలా థ్యాంక్స్ అండి. మేము ఇక్కడ లైవ్ లో కూర్చొని చూస్తున్నాము సుభాష్ గారు ఎలా వాయిస్తున్నారంటే, ఓ మై గాడ్, ఆయనకు వేలు నొప్పి పుట్టట్లేదేమో అనిపిస్తుంది. నేను ఒక ఐ వాంట్ టెల్ వన్ థింగ్ అండి. లాస్ట్ ఎపిసోడ్ చూసి ఆయనే నన్ను కాల్ చేసి అంత ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ వీక్ అండి. అంత శ్రీధర్ గారికి అప్లాస్. అదే, అవును, చాలా థ్యాంక్స్ అండి. దాము గారు చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీకు రిక్వెస్ట్ అన్ని పంపించండి దాము గారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో విల్ కవర్ ఆల్ ద సాంగ్స్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కీప్ వాచింగ్ మన టీవీ మన సంగీత లహరి. సో సందీప్ గారు, ఇది ఈయన ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారండి, దీన్ని ఎలక్ట్రానిక్ తబలా అని కూడా అంటారు. ఇది 2 ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నాడు. మీరు చూసారా ఏమో, ఆనతి నీరా నేను పాడుతున్నప్పుడు గంజిరా. సంజీవ్, ఐ థింక్ యూ షుడ్ టేక్ ద గంజిరా. ఓకే 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 ఓకే. ఆహా ఆహా.
ఇంకా మీరు అది కూడా ప్లే చేయాలి సందీప్ ఇది ఈజ్ ఇట్ లైక్ ఘటం This can pot play, drum pot drum yeah, this can play any kind of music. పర్కషన్ okay Any electronic or tabla. okay It can even play dolak. okay యా పంజాబీ మంగళ Or you can play like drums or something. okay ఆహా Or you can play pot drum, Okay. tabla. So all world percussion instruments you can. యూ షుడ్ డెమాన్స్ట్రేట్ okay different types of percussion instruments ని దీని మీద ప్లే చేయొచ్చండి ఘడం రైట్ పాట్ శభాష్ ఇదేంటంటే వెరీ నైస్ అండి మీరు పాట్ లాగా చేశారు కదా అవును. క్లే పాట్ Yeah, ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ మ్యూజిక్ ఏంటంటే మన తెలుగులో కుండ మీద వాయిస్తారు అదే చూడండి. అదే అదే కరెక్ట్ ఘటం. ఘటం ఘటం మీద వాయించే సౌండ్ వస్తుంది అనమాట. దీని మీద చాలా అద్భుతంగా ఉంది. వేరియస్ టైప్స్ ఆఫ్ పర్కషన్స్ ఉన్నాయి దీంట్లో. సో సందీప్ గారు మీరు ఎప్పటి నుంచి ఏ ఏజ్ నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టారు? ఫ్రమ్ విచ్ ఏజ్ యూ స్టార్టెడ్? I started Mridangam very late when I was in college actually. Okay. And then I'm still learning it. Yeah, but since childhood I had I mean I was inclined towards music and more of percussion. ఓకే సంజీవ్ అయితే సందీప్ యూ షుడ్ వీ వాంట్ టు హియర్ యూ సింగ్ యూ కెన్ సింగ్ హిందీ సాంగ్ సో మీరు వోకల్ కవిత చాలా బాగా పాడతారు Maybe I'll sing a Tamil song ఓ వై నాట్ for the Tamil viewers. Yeah. Maybe. బోత్ సింగ్ తమిళ్ అండ్ హిందీ ఆల్సో Okay. Let's see. సి என்னவளே அடி என்னவளே எந்த இதயத்தை தொலைத்து விட்டேன் எந்த இடம் அது தொலைந்த இடம் அந்த இடத்தையும் மறந்து விட்டேன் உந்தன் கால் கொலுசில் அது துளைந்ததென்று உந்தன் காலடி தேடி வந்தேன் காதல் என்றால் பெரும் அவஸ்தை என்று உன்னை கண்டதும் கண்டு கொண்டேன் அதன் கழுத்து வரை எந்தன் காதல் வந்து இரு கண்களை பிதுங்கி நின்றேன் என்னவளே அடி என்னவளே எந்தன் இதயத்தை தொலைத்து விட்டேன் క్లాస్ ఎంత స్వీట్ గా ఉంది మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. I have heard people saying that he's a good singer. This is the first time I'm listening him live. యా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీరు ఒక ఫుల్ సాంగ్ పాడాలి. Of course, next episode పాడతారండి. యా యా Sandeep sing a Hindi song. Come on. హిందీ సాంగ్. I heard you are very good Kishore Kumar songs. I'll sing a Rafi. Rafi song. चाहूंगा मैं तुझे साँझ सवेरे फिर भी कभी अब नाम को तेरे आवाज వెరీ నైస్ వెరీ We are coming నైస్. back next episode with the full చాలా song. బాగా పాడారు సందీప్ గారు. థ్యాంక్స్ సో మచ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. కాల్ తీసుకొని మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మన టీవీ మన సంగీత లహరి. నుంచి మాట్లాడుతున్నారు? నేను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మాట్లాడుతున్నానండి. కాత్యాయని గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎవరు మాట్లాడేది? నేను ప్రశాంత్ మాట్లాడుతున్నానండి. మీరు అనిత కృష్ణ గారితో మాట్లాడండి ఇప్పుడు. కార్త్యాని గారు అలాగేనండి. నమస్తే అండి. కార్త్యాని గారు నమస్తే. ఎలాగున్నారండి? అనిత వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఎపిసోడ్ ఆఫ్ మన సంగీత లహరి అండి. చాలా బాగుంది. ఐఎమ్ ఫార్చునేట్ టు వాచ్ వన్స్ అగైన్. మీరు రాజీవ్ గారు పాటలు కూడా చక్కటి సెలెక్షన్ చాలా బాగుంది. ఐ వాంటెడ్ టు ఆస్క్ మే ఐ ఆస్క్
సాంగ్ అండి అడగొచ్చా? తప్పకుండా తప్పకుండా అండి. వీలైతే ఈ రోజు లేకపోతే అండ్ నెక్స్ట్ టైం అనిత గారు ముందు మీకు హ్యాపీ బిలేటెడ్ బర్త్డే అండి వన్ మోర్ టైం. And it was wonderful knowing you and really fortunate to listen to your voice. ఓం నమ శివాయ పాడతారండి? అడగలరా? తప్పకుండా పాడతామండి. Is it like పాడతామండి. ఇప్పుడే పాడతారండి మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాత్యాయని గారు. మీకోసం ఇప్పుడు ఓం నమ శివాయ పాడబోతున్నారు. విని చక్కగా ఎంజాయ్ చేయండి. రాజీవ్ గారు అండ్ థ్యాంక్స్ ఫర్ ద హోల్ యూనిట్ ఫర్ ద వండర్ఫుల్ జాబ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే సరసాప్రదమై అష్టదిక్కులై నీవాకులే నవరసములై తాపస మందారా నీ మౌనమే దశోపనిషత్తులే నిలవెలయా త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ
అసలు అలా పాట రిక్వెస్ట్ చేయగానే ఇలా పాడేస్తున్నారు మీరు. లక్కీలీ సో మీ దగ్గర ఇట్స్ ఎ ఫేమస్ సాంగ్ మీ దగ్గర అంత పాటలు డేటా బేస్ ఉన్నట్టు చాలా ఉన్నాయండి. బట్ అడగగానే టక్ టక్ అని పేజెస్ అన్ని తిప్పేసి ఆ పాట పాడేశారు. వెరీ నైస్ అనిత గారు, చాలా బాగా పాడారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి మంచి మూవీ నుంచి సాగర సంగం నుంచి ఆ పాట అండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక సాంగ్, రేపు వరలక్ష్మి వ్రతం కదా. అవును. సో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఒక అన్నమయ్య కృతి పాడచ్చా? సో రేపు చాలా మంది ఆడపడుచులు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటారు. సో వారందరి కోసం ఈ పాట డెడికేటెడ్ అండి. అన్నమాచార్య కీర్తన, చక్కగా విని ఎంజాయ్ చేయండి. జయలక్ష్మి. ఒక నిమిషం అనిత గారు, ఒక కాలర్ తీసుకొని. హలో అండి, వెల్కమ్ టు మన టీవీ మన సంగీత లహరి. నమస్కారం అండి. ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా బాగా చెప్తున్నారు. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు? నా పేరు మూర్తి అండి, నేను ఇక్కడ బ్రిడ్జ్వాటర్ నుంచి మాట్లాడుతున్నాను. మూర్తి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నామండి, చాలా హ్యాపీగా ఉంది మీ నుంచి కాల్ వచ్చినందుకు. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం మీతోటి. అవునండి. శంకరాభరణం పాట చాలా బాగా పాడారు అందరు కూడా, లైక్ టీమ్ వర్క్ ఎక్సలెంట్, బాగా ఇదైంది. రిక్వెస్ట్ చేయొచ్చా అండి పాట? డెఫినెట్ గా అండి, మాట్లాడండి అనితా కృష్ణ గారు, అలాగే రాజు గారు. మూర్తి గారు నమస్కారం అండి. అనిత గారు నమస్కారం అండి. రాజీవ్ గారు నమస్కారం అండి. చాలా బాగా అనిపిస్తుందండి, ఎక్సలెంట్. ఇట్స్ లైవ్ ఆర్కెస్ట్రా, ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇలాంటి షో లైక్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. సో సిరివెన్నెల మూవీలోంచి ఒక పాట కానీ, లేకుంటే స్వర్ణకమలంలోంచి కొత్తగా రెక్కలు వచ్చే రాజు గారికి వస్తుందా? లైక్ అంటే అది పాడగలరు? అది విల్ బి గ్లాడ్. డెఫినెట్ గా అండి. మూర్తి గారు మీకోసం స్వర్ణకమలం మూవీ నుంచి సిరివెన్నెల కూడా పాడతారు. సిరివెన్నెల మూవీలో పాట నా దగ్గర మొత్తం లిరిక్స్ లేవు కానీ కొంచెం పాడతాను. ఓకే. కొత్తగా రెక్కలొచ్చెనా. ఇంకో కాలర్ ఉన్నారు, అది తీసుకొని కంటిన్యూ చేద్దాం. మూర్తి గారు చాలా థ్యాంక్స్ అండి, మీకోసం పాడతారు. మనకి కాల్స్ అంటే టైం క్లోజ్ అవుతోంది, సో ఇంకో కాల్ కూడా తీసుకొని మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము. మీకోసం అనిత గారు సిరివెన్నెల సినిమా నుంచి, అలాగే రాజీవ్ గారు స్వర్ణకమలం నుంచి పాడతారు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. కీప్ వాచింగ్ మన టీవీ మన సంగీత లహరి. హలో హలో అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? My name is Namaskaram. My name is Sriman. I'm 15 years old, actually, and I'm from Boston. Hi Sriman, very nice to see you again. చాలా రోజుల తర్వాత మళ్ళీ చేసావు, వెరీ నైస్. యా, ప్లీజ్ టాక్ టు అనిత కృష్ణ గారు అండ్ రాజీవ్ గారు. How are you? Hi. He is also very nice singer. Madam, I'm really enjoying the show, and your singing is awesome, madam. Thank you. I heard you're a good singer. I want to hear you, Sriman. Oh, thank you, madam. Can you sing few lines? Actually, is it possible if I could sing a Hindi song, madam? Sure, why not? Yes. Why not? जानिए मेरे मन बता दे तू किस ओर चला है तू, क्या पाया नहीं तूने, क्या ढूंढ रहा है तू, जो है अंक ही जो है अनसुनी, वो बात क्या है बता। मितवा कहे धड़कने तुझसे क्या, मितवा ये खुद से तो ना तू छुपा. Wow, excellent Andy, excellent, very good Sriman. Oh, thank you, madam. He is 15 years old. Very nice. Are you learning music, Sriman? Yes, madam. Carnatic music and Western.
Yeah, I mean, like I learned light music really by myself. Just like listen and nice. just pick up the song. Right now, I'm trying to learn some A.R. Rahman compositions. So, Oh, very nice. one composition that I really love is Velli Pomaki. It's a new one. It's a nice composition. You have a very nice voice, and I like really the way you pronounce Hindi is really good, Shriman. Oh, thank you, madam. Very nice. Shriman, do you have any request? Song request? I mean, anything is fine, actually. I mean, up to now, I really like your singing, madam, again. It's Thank really you, awesome. thank you so much. We have to listen to you here. You have to come over to our studio and sing for us. Yeah. Thank you, madam. Thank you. He is a regular caller for us. Oh. Yeah. Thanks, Shriman. Thanks for calling. Keep I'm happy calling. that age group kids are watching, and Yeah. it's a good show. Yeah. 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 Thank you, thank Shriman. you. Keep watching Mana All TV, the Mana best, Sangeeta Shriman. Lahari. Yeah. 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 Thank you. Bye. కొత్తగా రెక్కలొచ్చనా గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా వేకువిచ్చనా మెత్తగా వేకువిచ్చనా కొమ్మ చాటులున్న కన్నె కొత్తగా రెక్కలొచ్చనా మెత్తగా రేకువిచ్చనా కొండదారి మార్చింది కొట్టేవాడు జోరు కులుకులెన్నో నేర్చింది కలిసి ఏటి నీరు కొండదారి మార్చింది కొట్టేవాడు జోరు కులుకులెన్నో నేర్చింది కలిసి ఏటి నీరు బండరాళ్ళ హోరు మారి పంటల పాటలుని బండరాళ్ళ హోరు మారి పంటల పాటలుని ఘన రాగల మగని ఊగేల రెక్కలెత్తనా నచ్చగా రేకువిచ్చనా మంచి రిక్వెస్ట్ అండి, థ్యాంక్స్. అదే one advantage of this program is we are able to go over some new songs, right? మంచి సాంగ్స్. ఇంకా మూర్తి గారు మూర్తి గారు రిక్వెస్ట్ చేసినట్లుగా స్వర్ణకమలం నుంచి రాజు గారు చక్కగా పాడి వినిపించారు. ఆయన ఇంకొక మంచి మూవీ నుంచి అడిగారు. I want to sing this song అని. ఇంకొక మూవీ నుంచి కూడా రిక్వెస్ట్ చేశారు. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ కి లాస్ట్ సాంగ్ అండి. ఈ పాటతోటి ముగించేద్దాము. మూర్తి గారు వినండి, మీకోసం ఈ పాట. చిత్రం నుంచి విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సుర చరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సుర చరీ గమనమౌ సామవేద సారమిది. నీ పాడే
చితిని ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం వేణియ పైన దినకరమయూఖ తంతుల పైన జాగృత విహంగతులి వినిల గగనపు వేదిక పైన ప్రాకృత వేణియ పైన దినకరమయూఖ తంతుల పైన జాగృత విహంగతులి వినిల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వకార్యమునకిది భాషముగా విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగత్వానం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగత్వానం అనాది రాగం మాలి తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముని విరచించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం. మూర్తి గారు మీ టేస్ట్ ఇక్కడే తెలిసిపోతుంది, అంత అద్భుతమైన పాటల్ని రిక్వెస్ట్ చేశారు. అసలు ఎలాంటి పాటలు అడుగుతారంటే ఆడియన్స్ క్వాలిటీ కూడా అవును. ఇది చాలా అసలు ఈ సిరివెన్నెల సినిమా సీతారామ శాస్త్రి గారికి ఇంటి పేరుగా మారిపోయిందండి. అంత ఈ సాంగ్ అద్భుతమైన సినిమా ఇది. స్పెషాలిటీ ఉందండి. ఈ సాంగ్ కి ఫ్లూట్ ప్లేడ్ బై హరిప్రసాద్ చౌరాసే గారు. అసలు ఎక్సలెంట్ మూవీ కూడా, మంచి కాన్సెప్ట్, మంచి మెసేజ్ ఉన్న మూవీ అది. చాలా మంచి సాంగ్ రిక్వెస్ట్ చేశారు మూర్తి గారు. యా యా ఇంకొక సాంగ్ అనితా కృష్ణ గారు పాడతారు మన కోసం. రాజీవ్ గారు అండ్ అనితా కృష్ణ గారు ఇద్దరు మన కోసం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి మరో కళాఖండమైన శంకరాభరణం నుంచి ఓంకారనాదం. ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము. ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము.
శంకర గల నిగలము శ్రీహరి పద కమలము శంకర గల నిగలము శ్రీహరి పద కమలము రాగరత మాలికా తరళము శంకరాభరణము శంకరాభరణము శారద వీణా శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రం శంకరాభరణము శంకరాభరణము సిద్ధికి అమరతలకి జ్ఞానమే సోపానము అద్వైత సిద్ధికి అమరతలకి జ్ఞానమే సోపానము సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై భక్తి యోగ మార్గము మృతిలేని సుధాలయ సగర్గము శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌగారమే శంకరాభరణము పాదాని శంకరాభరణము పవగరి నమ భగని శంకరాభరణము సరి సాని దవ ని సని దవ మదని ద పమద పమద బని ద సని గరి శంకరాభరణము దప దమ మపద పమ పద ప దప దమ మద పమద మద పమద గమ మద గని రి మద గని రి రి గని రి గమ మద గని రి సని ని గ శంకరాభరణము రి స సరి రి స సరి స సని సరి సని సరి సని సని దని ని ని గదని ని దని ని దని ని దని స దని స దని ద దని స ని ద ప ద ద ద గరి గమ మగ గరి గమ మగ గరి గమ ప ద మ ప ద మ ద ప మ గరి సని సరి గ సరి గరి మగ ప మ ద ప మ ద ప మ ద ప ని ద ప మ ద ప ని ద సని ద ప ని ద సని ద ద ని స గరి సని ద ని స రి సని ద ప ద గరి సని ద రి సని ద ప సని ద ప మ రి సని రి సని ద ప ని ద సని ద ప మ ప రి సని ద ప సని ద ప మ ద ప మ గరి గ మ ద రి సని ప ద మ ప రి సని ద ప ని ద ప మ గరి రి సని ద ప మ గరి సని శంకరాభరణము శంకరాభరణము రాజీవ్ గారు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అండి.
మీరు సుభాష్ గారు అందరూ ఆర్కెస్ట్రా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని అసలు ఎంత బాగా పాడారా. కోఆర్డినేషన్ ఏమి లేదండి. ఈ సాంగ్ జస్ట్ డిస్కస్ ద సాంగ్ లిస్ట్, వాళ్ళందరూ వాళ్ళ హోంవర్క్ చేస్తారు. అదే నాకైతే ఆ మూవీలో సోమయాసులు గారే గుర్తొచ్చేసారు. ఆ సీన్ అంతా అలా గుర్తొచ్చింది అనమాట. ఎలాంటి గోయింగ్ లైవ్ ఇస్ ఇంకొక ఛాలెంజ్ అండి. అవును, అందరూ ఒక్కొక్క చోట్ల ఉన్నారు కదా. నేను న్యూయార్క్ దగ్గర, వాళ్ళు అప్స్టేట్ న్యూయార్క్, షీస్ ఇన్ న్యూ జెర్సీ, ఈజ్ ఇన్ న్యూ జెర్సీ, అందరూ స్కైప్ వయా ప్రాక్టీస్ అంతే. ఓకే ఓకే, టెక్నాలజీ వాడుకోవాలి కదా. అదే అదే, కానీ లైవ్ ఫీలింగ్. నేను పనిచేసే జెర్సీ సిటీ కాబట్టి అనిత గారి ప్రాక్టీస్ చేయొచ్చు. వెరీ నైస్ అండి. అందరూ త్రూ స్కైప్ ప్రాక్టీస్ చేసి వచ్చారు. యాక్చువల్గా చాలా సాంగ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మనోధర్మం ప్రకారం ప్లే చేశారనమాట. ఫ్యూ సాంగ్స్ అవసరమైన వాటికి వాళ్ళు అలాగా కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. చాలా బాగుందండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ప్రయత్నం అంతా యాక్చువల్లీ లైవ్ షో అని ఒకటి అది యాక్చువల్లీ మెచ్చుకోవాలి యాక్చువల్లీ మన టీవీని, అలానే శ్రీధర్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ లైవ్ షోతో పాటు ఈ లైవ్ ఆర్కెస్ట్రాని ప్రమోట్ చేద్దామని బాగా. ఎందుకంటే ఈ మ్యూజిషియన్స్ ఇప్పుడు విన్నారు కదా మీరు, వెదర్ సెకండ్ కీబోర్డ్ కానీ, అలానే సెకండ్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అలానే తబలా, వీణ, గిటార్ మీద ఇలాంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపి ఇలా లైవ్గా అనేది చేయడం, ఎస్పెషలీ మీకు స్టూడియో రికార్డింగ్ అంటే ఒక్కొక్క వాయిన్స్ వెళ్ళిపోతారు అలాగా. సో ఇలా కరెక్షన్ చేయొచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఉంటే మన్నించండి. ఎందుకంటే మా ఉద్దేశం యాక్చువల్లీ లైవ్ బాగా ప్రమోట్ చేద్దామని. సో ఎస్పెషలీ ఇలా అద్భుతమైన మ్యూజిషియన్స్ ఉంటే సెకండ్ మా అదృష్టం అనుకోవాలి. ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా లాస్ట్ సాంగ్ చాలా మంచి, శంకరాభరణం అంటే ఒక ట్రెండ్ సెట్టర్. అది శంకరాభరణానికి ముందు ఆ తర్వాత అని చెప్పుకునే సినిమా అది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అటువంటి సినిమా నుంచి మంచి పాట పాడారు. చాలా థ్యాంక్స్. యాక్చువల్గా మనం ఈవెంట్స్కి వెళ్తే అక్కడ అందరూ ట్రాక్ పెట్టుకొని సాంగ్స్ పాడతారండి. ఇక్కడ మన టీవీ వారు మన లోకల్ టాలెంట్స్ని, అలాగే అందరు వాయిద్యకారులను ఎంకరేజ్ చేయడం కోసము ఈ కార్యక్రమాన్ని రూపొందించి మీకోసము ఇదంతా అరేంజ్ చేశారండి. వాళ్ళే స్టార్స్ అండి, మ్యూజిషియన్స్ మెయిన్ స్టార్స్ ఆర్ మ్యూజిషియన్స్ అండి, లైవ్ మ్యూజిషియన్స్, నాట్ ఈవెన్ సీక్వెన్సింగ్. ఇప్పుడు కీబోర్డ్లు కూడా చాలా మంది ఆర్టిస్ట్ సీక్వెన్స్ చేసి బటన్ నొక్కుతారు అంతే, మ్యూజిక్ అన్నీ వస్తుంది. ఒక ఆర్టిస్ట్ 7 or 8 మ్యూజిషియన్స్ పని వాళ్ళు చేయొచ్చు. అంటే తప్పని కాదండి సెకండ్, అంటే ఎవరు మ్యూజిక్ బట్టి ఇప్పుడు కొత్త కొన్ని ట్రాక్స్ లో మనకి యాక్చువల్లీ ఒక 50 ట్రాక్స్ ఉంటాయి ఒక్కొక్క సాంగ్ లో, ఎస్పెషలీ న్యూ సాంగ్స్ అవి చూస్తే. సో అంటే ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు, బట్ ఇట్స్ సెకండ్ ఇది ఎందుకంటే వీ వాంట్ ప్రమోట్ దిస్ మోర్. అదే మనం చూస్తుంటాం కదండి, కెరియోకే ట్రాక్స్ అన్ని పెట్టుకొని చేస్తుంటారు. బట్ లైవ్ మ్యూజిషియన్స్ ప్లే చేసేది దాని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. సో వారికి కూడా చాలా, అంటే మన దగ్గర ఎంత టాలెంట్, ఎంత క్యాపబిలిటీ ఉంది అని చూపించడానికి ఈ కార్యక్రమం అనమాట. సో మీకు అందరికీ నచ్చిందని మేము ఆశిస్తున్నాం. అలాగే ముందుగా మన ప్రోగ్రామ్ని ముగించే ముందు అందరూ ఒకసారి ప్రేక్షకులతో ఒకసారి మాట్లాడండి. స్టార్టింగ్ విత్ భువన గారు. Vote of thanks. Thank you, first of all, to Mana TV, Anita Krishna, for inviting to give us an opportunity. It's a pleasure to come and play all these songs, semi-classical songs, and it's a very interesting concept, bringing in live TV like this with an audience input and everything. Live playing. Not even recorded playing. Yeah, live playing, and it's something like a impromptu one, right? Like so we may not be repeating the exact same interlude music, but we just go with the flow, what it comes here. It's a very interesting show, and thank you so much. Clement garu. Hi. I would like to say thank you to Mana TV and especially Anita Krishna to inviting me for this wonderful program. I hope you guys enjoyed. So thank you again. Why don't you play a solo of yours? Clement, why don't you play a solo piece of yours? Come on. Sarada Veena. Enta. Vaija. Come on.
అద్వైత సిద్ధికి ఎక్సలెంట్ ఎక్సలెంట్ మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారండి క్లెమెన్ గారు? చాలా How many చిన్నప్పటి years నుంచి. you are learning You've been playing for many years, right? Yeah, he has been playing with. You can actually make out ఇది He plays quality keyboard అంత also. ఈజీగా రాదండి. Yeah, బాగా yeah. ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది రాదు అంత. ఎస్పెషల్లీ మెనీ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇంత రాదు. సుభాష్. Vote of thanks. Thank you so much, Mana TV and Anila Karu. Anyway, thank you so much to give the chance. ఆయన చూడ్డానికి కూడా జాకిర్ హుసేన్ లాగా. చాలా అద్భుతంగా వాయించారండి. సందీప్. Thank you again, Mana TV and Anita Krishna, for inviting me here and promoting young talents as well. And yeah, I thoroughly enjoyed playing Manodharma, basically without any set orchestra or set rehearsals, you know. Thanks again, nice concept, and I enjoyed working on this. కవిత గారు. What shall I say? This was an awesome show, and thank you, Mana TV and Anita Krishnan, especially because of the song selections. You know, it's a very challenging song, knowing the right kind of percussionist and orchestra, what she has, and choosing the right kind of songs for the apt orchestration here. It's very challenging, more of rhythm and melody. You have to be on your toes, and needs more rehearsals. We apologize for any flaws if it's had been, but we need more. You know, we'll come up with more rocking Yes. you know, songs, performances, and it was a very nice challenging shows, you know, keeping us on toes. Thank you so much. Every episode is a learning curve for us, right? Absolutely. Yes. Music is all about learning, and I enjoyed as much as everybody. I hope all of you had enjoyed. You know, good night, and keep listening and watching Mana TV. థ్యాంక్స్ కవిత గారు. సో అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడికి మా షోకి వచ్చి మా అందరికీ ఇంత మంచి ప్రశాంత్ గారు పాటలు. మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు లేకపోతే నథింగ్ లాస్ట్ వీక్. అదేం లేదండి. సో మాకు యాంకర్ కదా, సో అందుకనే మీరు ఆ captain బోట్ని అండి. సరిగ్గా ఉంచాలంటే మీరు ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. మీరందరూ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఈ ఎపిసోడ్ని చాలా విజయవంతం చేశారు. అదే కాకుండా సభాముఖంగా నేను మన టీవీ సీఈఓ శ్రీధర్ చిల్లర గారికి ప్రత్యేకంగా అభినందనలు, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి అటువంటి అభిరుచి, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అంత మక్కువ ఉంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మన ముందుకు వస్తున్నాయి. ఇంతమంది టాలెంట్ ఇక్కడ మన న్యూజెర్సీలో, మన యూఎస్లో ఉన్నారనే విషయం కూడా మనకు తెలుస్తుంది. సో ప్రత్యేకంగా శ్రీధర్ చిల్లర గారికి మా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ శ్రీధర్ గారు. సో ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలానే మన టీవీ చూస్తూ ఉండండి. ముందు ముందు ఎపిసోడ్స్లో ఇంకా చక్కటి మెలోడియస్ సాంగ్స్ తోటి మేము ముందు ఉంటాము. ఓల్డ్ మెలోడీస్ అండ్ డివోషనల్ సాంగ్స్ తోటి. మీకు కావాల్సిన సాంగ్స్ కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. సో మీరు కమింగ్ ఎపిసోడ్స్ చూస్తూ ఉండండి. మీరు కోరిన పాటలు రిక్వెస్ట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీతో ఉంటాము. అంతవరకు సెలవు. గుడ్ నైట్, నమస్కారం.